జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గతంలో ఎప్పుడు చూసినా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక కంబైన్డ్ స్పిరిట్ ఉంటుంది. అంటే అందరూ కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తారు, మంత్రులు అందరూ కూడా డైనమిక్గా. అంటే రీజనల్ పార్టీస్తో పోల్చుకుంటే కాంగ్రెస్లో అందరూ కూడా లీడర్లే, అందరూ మాట్లాడతారు, అందరూ చాలా డైనమిక్గా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఎక్కువగా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఆయనే మాట్లాడాల్సి వస్తుంది. మిగిలిన మీలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది స్తబ్దుగా ఉంటున్నారన్న భావన. అంటే నేను అనేది పొలిటికల్ కామెంట్స్ నా అన్యాయం, ఇది ఆరోపణ. నేను ఏ అంశం మీద స్పందించాలో ఒక 4 చెప్పు ప్లీజ్. అంటే ఏదైనా ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ ఇలా జరుగుతుంది. అవును, ఎక్కడ నేను స్పందించలేదు చెప్పండి, ఒక 4 చెప్పండి. స్పందిస్తుంటారు కానీ ఒకప్పుడు మీరు పెప్పర్ స్ప్రే అలాంటి అంత డైనమిజం. అజిత యాజ్ ఎ స్టూడెంట్ లీడర్, నో టీవీ రిపోర్టర్, అంతా అట్లా ఫైర్ ఉండగలుగుతారా? అవును, ఏ రోల్ అదేలేండి. స్టూడెంట్స్ ఉన్నప్పుడు బస్సుకి అడ్డ కూడా ఉరుకుతుంటే కొట్లాడడానికి, ఇవాళ పోగలుగుతామా? అంటే అందరు మంత్రులందరూ కూడా డెఫినెట్లీ టీం వర్క్ ఉంది. వీఆర్ ఆల్ యునైటెడ్. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే విషయంలో, ప్రభుత్వాన్ని నడిపే విషయం లోపల మా అందరిది ఒకటే మాట. ఇక రాహుల్ గాంధీ ప్రధానిగా చూస్తామంటారా? తప్పకుండా 100% రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సింది దేశానికి. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పకుండా. మార్పులు ప్రపంచంలో భారతదేశం ఆదర్శంగా ఉండడానికి అవసరమయ్యే అనేకమైనటువంటి నిర్ణయాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతాయని ఆకాంక్షించి పూర్తిగా విశ్వసిస్తున్నాను.